చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. చాలా మంది ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అసలు ఎందుకని వారలా బాధపడిపోతూ ఉంటారు అని అంటే ఒక పిచ్చి రీజన్ వల్ల. ఆ రీజన్ ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 తప్పులనేవి వారు చేయడం వల్ల వారంత పెయిన్ని ఫేస్ చేస్తూ బాధపడిపోతూ ఉంటారు. ఆ 3 తప్పులు ఏమిటి, అసలు ఏమిటవి అని అంటే మొట్టమొదటిది ప్రతి ఒక్కరూ మానాల్సింది ఏమిటది అని అంటే నంబర్ 1 అదే కంపారిజన్. అవును మిత్రమా, ఈ కంపారిజన్ అనేది మానాలి. ఈ పోలిక, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు చాలామంది. ఎలా అంటే వాడికి సక్సెస్ వచ్చింది, నాకేమో ఏంటి ఇంకా రాలేదు, వాడు చూడు ఎంత సన్నగా ఉన్నాడు, నేను చూడు ఎలా ఉన్నాను, నేను అలా ఎలా అవ్వాలి అని. వాడి జీవితం బాగుంది, నా జీవితం ఏంటి ఇలా ఉంది, వాడేమో కారు కొన్నాడు, నేనేమో స్కూటర్ కూడా కొనలేకపోతున్నాను, వాడు చూడు ఎక్కడో ఉన్నాడు, నేను చూడు ఇంకా ఇక్కడే ఆగిపోయి ఉన్నాను, వాడేమో బాగున్నాడు, వాడి జీవితం బాగుంది, నా జీవితం బాగుపడేది ఎప్పుడు, నేను బాగుపడేది ఎప్పుడు, వాడి జీవితం అంటే వాడిది అసలు జీవితం అంటే మరి నాకు అలాంటి జీవితం అనేది వచ్చేది ఎప్పుడు, వాడికి జాబ్ వచ్చింది నాకు రాలేదే, అసలు ఇంకా ఎప్పుడు నా జీవితం ఇలానే ఉంటుందా, నాకు జాబ్ ఇక రాదా. ఇలా ఎంతోమంది ఎదుటి వారితో కంపేర్ అనేది చేసుకుంటూ వారిని వారు తక్కువ చేసుకుంటూ ఉంటారు, డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. ఇలా వారిని వారే ఎదుటి వారితో పోల్చుకుంటూ తక్కువ చేసి చూసుకుంటూ ఉంటారు. వాడి జీవితం బాగుంటే అది వాడికి గొప్ప. అవును మిత్రమా, వాడి జీవితం బాగుంటే అది వాడికి గొప్ప. అందరి జీవితం ఒకేలా ఉండాలని ఏమీ లేదు కదా. నీ జీవితం నీది, నీ జీవితం నీది మిత్రమా. నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడుతూ ఉండు. నీకు కావాల్సింది నీకు ఖచ్చితంగా దక్కుతుంది. అంతేకాని ఈ పోలిక, ఈ కంపారిజన్ అనేది నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ అస్సలు ఉండకు మిత్రమా. ఈ కంపేర్ చేసుకోవడం అనే దానిని మానుకో. ఇది మానుకుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, అది గుర్తుంచుకో. వీటిలో నంబర్ 2 ఫియర్, భయం. ఏది మొదలు పెట్టాలన్నా సరే, ఏది చెయ్యాలన్నా సరే, అసలు ఏ చిన్న సిచ్యువేషన్ ఫేస్ చెయ్యాలన్నా సరే భయం. ధైర్యానికి బదులుగా ఈ భయంతో ఉంటారు చాలామంది. వీరిలో ధైర్యం అనేది 0% అయ్యి ఉంటుంది, మరి భయమేమో 100% ఈ భయమే ఉంటుంది. ఎప్పుడు కూడా భయం అనే దానితోనే ఉంటారు, ఎప్పుడు కూడా ఈ భయంతోనే ఉంటారు వీరు. అస్సలేది చెయ్యాలన్నా సరే భయం. ఈ భయం వల్ల ఎంతోమంది జీవితాలు కూడా ముగిసిపోతూ ఉంటాయి. అసలు ఎందుకని భయం? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునేందుకు భయమా మిత్రమా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునేందుక ఈ భయం? అయితే ఇది కూడా గుర్తుంచుకో, ఈ భయం అనే దానిలోనే నువ్వుంటే నువ్వేమీ చెయ్యలేవు, ఏమీ సాధించలేవు. ఈ భయం అనేదే వదిలేయి మిత్రమా. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి, అంతే కదా. మరి భయంతో ఉంటే నువ్వు సక్సెస్ అవ్వగలవా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో మిత్రమా. నేను నా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ భయంతో నేను సక్సెస్ అవ్వగలనా, లేక ధైర్యంతో ఉండి సక్సెస్ అవ్వగలనా అని. నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే ధైర్యం చాలు. నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ ధైర్యం కావాలి, అంతేకాని ఈ భయమేమీ అవసరం లేదు మిత్రమా, అది గుర్తుంచుకో. వీటిలో నంబర్ 3 ట్రస్ట్ ఇన్ అదర్స్ అంటే నమ్మకం. ఇతరుల మీద నమ్మకం. జీవితాంతం నాకు తోడుంటాడు, ప్రతి సమస్యలో కూడా తోడుంటాడు, నా కష్ట సమయంలో నాకు తోడుగా ఉంటాడు అనే నమ్మకం ఇతరుల మీద అస్సలు ఉంచుకోకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది ఎవరికి తెలుసు. అవును మిత్రమా, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది ఎవ్వరు ఆలోచించలేరు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు, వారు ఎలా మారిపోతారు అన్నది ఎవరికి తెలియదు కదా. కనుక ఇతరుల మీద నమ్మకం అనేది అస్సలు ఉంచకండి. ఇతరుల మీద నమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకండి. ఈ కాలంలో ఎవరి జీవితాలు వారివి. అవును, ఈ కాలంలో ఎవరి జీవితాలు వారివి, ఎవరి సక్సెస్ వారిది, అంతే. కానీ మీ సక్సెస్ నా సక్సెస్ అనేవారు చాలామంది, మీ గెలుపే నా గెలుపు అనేవారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ కాలంలో. కనుక ఎప్పుడు కూడా అది ఎప్పుడైనా సరే ఒకరి మీద నమ్మకం పెట్టుకొని ఏ పని కూడా చెయ్యకు. ఎప్పుడు కూడా ఒకరిని నమ్మకు, ఒకరి మీద ఆధారపడి బ్రతకకు మిత్రమా. నీది జీవితం,
అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, గెలుపైనా సరే, ఓటమైనా సరే, దుఃఖమైనా సరే, బాధైనా సరే, సంతోషమైనా సరే, సహాయమైనా సరే, ఏడుపైనా సరే, కన్నీరైనా సరే, శ్రద్ధ అయినా సరే, అశ్రద్ధ అయినా సరే, చింత అయినా సరే, ధైర్యమైనా సరే, పోరాటమైనా సరే, యుద్ధమైనా సరే, అది ఆకలైనా, కడుపు నింపుకోవడమైనా, స్టార్టింగ్ అయినా, ఎండింగ్ అయినా, ప్రయత్నమైనా, ప్రయత్నం చేయక పోవడమైనా, ఇలా చెప్పుకుంటూ పోతే అది ఏదైనా సరే నువ్వే మొయ్యాలి, నువ్వే చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.